ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్న కె వెంకటేశ్వర్లు డాక్టర్ విజయలక్ష్మి దంపతుల సంతానమైన భీష్మ ఆకాష్ వైద్య విద్యలో ప్రతిభ చాటారు. ఇటీవల పీజీ ఫలితాల్లో గ్రీష్మ ఎండి డెర్మటాలజీ, ఆకాష్ ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాల్లో ఉచిత సీట్లు సాధించారు. ఒకే ఇంట్లో ఇద్దరు వైద్యులు ఉన్నత చదువులకు ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉంది అని వారి తండ్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప బహుమానం వారు ఉన్నతంగా ఎదగడమే అని, అలాగే సత్తుపల్లి ఎమ్మెల్యే దంపతులు మా ఫ్యామిలీ మెంబర్స్ అని, వారికి మేమే పెళ్లి చేశామని, వారు ఎప్పుడు మాతో సన్నిహితంగా ఉంటారని, దయానంద్ చిన్నప్పటి నుండి ఎమ్మెల్యే అవ్వాలని కోరుకున్నారని అన్నారు. వెంకటేశ్వర్లు విజయలక్ష్మి దంపతులకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా విజయ్ కుమార్, దయానంద్ మరియు తోటి వైద్యులు అభినందించారు. సార్ నమస్తే. నమస్తే. సార్, మీరు మీ పిల్లలు ఒకేసారి ఈ సీట్లో రావడం అనేది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇద్దరు పిల్లలకి ఒకేసారి సీట్ రావడం అనేది. అమ్మాయికి నంబర్ 1 ర్యాంక్ వచ్చేసి ఎండి డెర్మటాలజీ గాయత్రి విద్యా పరిషత్లో జాయిన్ అయ్యారు. బాబేమో ఎమర్జెన్సీ మెడిసిన్ కోనసీమకి కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఒకేసారి వచ్చారు వాళ్ళకి. సార్, మీరు నెగిటివ్ ప్లేస్ ఎక్కడ అంటారు? మా నెగిటివ్ ప్లేస్ గుంటూరు అండి. గుంటూరు ట్రైబల్ సర్వీస్ లో నేను ఇళ్ళలో పోస్ట్ ఇచ్చాను ఫస్ట్. దాని తర్వాత కొత్తగూడెము, రామచంద్రాపురం, రాజమండ్రి, సత్తుపల్లి 2007 నుంచి సత్తుపల్లి చేస్తున్నాను. దాని తర్వాత 14, 15, 16 స్టేట్ జాయింట్ డైరెక్టర్ చేశాను. నా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ సత్తుపల్లి వచ్చాను. అంటే అక్కడ ఆంధ్రాలో నుండి అప్పుడు ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రావడం అనేది జరిగింది. సో ఇట్టే వచ్చేసారు, ఇక్కడే స్థిరపడిపోయారు. ఓకే, మేడం గారు కూడా డాక్టర్ అని విన్నాము. మేడం గారు ఈ ఊరే డాక్టరు కాబట్టి నాకు మేడం ఉండటం వల్ల నేను తెలంగాణ కలాటే, లేకుంటే ఆంధ్రాకి వెళ్ళిపోయాడిని. మేడం గారి వల్ల నేను తెలంగాణలో ఉన్నా. ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ సెటిల్ అయిపోయాను. ఓకే సార్, మరి చిన్నప్పటి నుంచి పిల్లలకి మెడిసిన్ అంటేనే ఇష్టం అంటారా, లేకపోతే ఇంకేమైనా వేరే వాళ్ళు అంటే మమ్మల్ని చూసి వాళ్ళు కూడా మెడిసిన్ లోకి వచ్చారు. మమ్మల్ని ఈ వృత్తి పరంగా కాకుండా ఇంకేమైనా వేరే వైపు వెళ్ళాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందంటారా? అంటే మా అమ్మాయి బాగా చదువుతుంది కాబట్టి ఆ సివిల్స్ వైపు వెళ్ళమని చెప్పాను. ఆమె కొంచెం ఆసక్తి చూపట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎండి డెర్మటాలజీ చేసింది కదా, దాంట్లో కొంచెం లీజర్ టైం ఉంటుంది కాబట్టి సివిల్స్ కి మళ్ళీ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆమెకు ఆ పట్టుదల ఉంది. అంటే ఇది చేస్తూ ఐఏఎస్ పోదామని చూస్తుంది. డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎంఎస్ ఆప్థాల్మాలజీ, సివిల్ సర్జన్. నేను 1995లో స్టార్టింగ్ పోస్టింగ్ ఇల్లందు. దాని తర్వాత కొత్తగూడెం వచ్చాను. దాని తర్వాత పీజీకి కాకినాడకి వెళ్ళాను. అక్కడ 3 years పీజీ చేసుకొని రామచంద్రాపురంలో చేశాము. అక్కడ నుంచి సత్తుపల్లిలో 2007లో వచ్చాము. 2007లో వచ్చిన తర్వాత 2012లో డిప్యూటీ సివిల్ సర్జన్ ప్రమోషన్ వచ్చింది. దాని తర్వాత 13లో సివిల్ సర్జన్ ప్రమోషన్ వచ్చింది. 13 నుంచి ఇక్కడే ఉన్నాను. 14, 15, 16 మాత్రం రాష్ట్ర జాయింట్ డైరెక్టర్కి వెళ్ళాను. 7 సబ్జెక్టులకి చేశాను. అది అరుదు, ఎవరికి 7 సబ్జెక్టులు 7 విభాగాలకి జేడి అంటే చాలా అరుదు. మా బాసు నేను బాగా పనిచేస్తున్నానని నా మీద ఫోకస్ పెట్టేసి 7 సబ్జెక్టులు ఇచ్చారు. నేను ఆ 7 సబ్జెక్టుని విజయవంతంగా కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఆరోగ్యరీత్యా నేను సత్తుపల్లి, ఇది చిన్న హాస్పిటల్ కదా, నాకు తెలిసిన ఊరు కాబట్టి సత్తుపల్లిలో మళ్ళీ 18లో వచ్చాను. 18 నుంచి 24, 25 వరకు చేస్తున్నాను. ఇంకో 1 year ఉంది నాకు సర్వీసు. 27 ఏప్రిల్ రిటైర్ అవుతాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. తర్వాత మా మిస్సెస్ ఎండి గైనిక్, ఆమె స్టార్టింగ్ కల్లూరులో చేశారు. అక్కడ నుంచి కొత్తగూడెము. దాని తర్వాత పీజీ గాంధీ మెడికల్ కాలేజీలో పీజీ చేశారు. దాని తర్వాత 2007లో ఇక్కడికి వచ్చారు. 2007
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడే చేస్తున్నాము. మధ్యలో సివిల్ సర్జన్ ప్రమోషన్ వచ్చింది ఆమెకి. అప్పుడు రామన్నపేట వెళ్ళాం, ఈ నల్గొండ డిస్టిక్. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఓకే, ఇక్కడ స్థానికంగా మీకు బాగుంది, అలవాటు పడిపోయిన అది మాకు తెలిసిన ఏరియా కదా. ఈ ప్రజలు వీళ్ళందరూ రాజకీయ నాయకులు సేఫ్గా ఫీల్ అయ్యి మళ్ళీ ఇక్కడే ఈ ప్రజలు మాతో బాగుంటారు కాబట్టి, మేము వాళ్ళతో బాగుంటాం కాబట్టి అలవాటైంది ఈ ఊరు. ఓకే సార్, రాజకీయపరమైన అని అంటే నాకు ఒక గుర్తొచ్చింది. మీకు దగ్గరగా సుపరిచితులు, చాలా సన్నిహితంగా ఉంటారని విన్నాము. మేడం గారి గురించి 2 మాటలు ఏమైనా చెప్పగలరా? ఎమ్మెల్యే గారు మేడము, మా మిసెస్ ఇద్దరు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ రూమ్మేట్స్. ఓకే, కాబట్టి ఆ మేడంకి మన దయానంద్ గారి వాళ్ళ హాస్పిటల్ ఉంది కదా, దయానంద్ వాళ్ళ ఈ అమ్మ దగ్గరే మా మిసెస్, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు అందరూ ఆమె దగ్గరే డెలివరీ అయ్యారు. అందుకని మాకు బాగా సుపరిచింది. దయానంద్ మదరు, ఫాదరు, వాళ్ళకి పెళ్లి చేసింది కూడా మేమే. వాళ్ళు రాయలసీమ కదా, వాళ్ళ పేరెంట్స్ ని కన్వీన్ చేసి, వీళ్ళని కన్వీన్ చేసి వాళ్ళకి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళు మాతో సన్నిహితంగా ఉంటారు, చాలా దగ్గరగా ఉంటారు. మా ఫ్యామిలీ మెంబర్. మేడం గారు ఎమ్మెల్యేని కానీ ఏమన్నా ఏం చూపించారు, మామూలు డాక్టర్ కానీ చూశారు. ఆ మేడం గారు మా దగ్గర చేశారు. ఈ సత్తుపల్లి హాస్పిటల్ కొన్ని రోజులు చేశారు. ఫస్ట్ వసరాపేటలో చేశారు, తర్వాత సత్తుపల్లి చేశారు. ఈ తర్వాత ఇంకా పొలిటికల్గా వెళ్ళి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయినా కూడా అయ్యేం చూపించరు, మామూలు డాక్టర్ గానే, మామూలుగా ఫ్యామిలీ మెంబర్ గానే ఉంటారు మాతో ఇప్పటికీ. ఎప్పటికీ ఉంటారు కూడా. ఓకే, చాలా థ్యాంక్స్ అండి సార్. అది ఇంకా దయానంద్ సార్ గురించి ఏమైనా మీకు తెలిసిన? దయానంద్ సార్ మాకు చాలా క్లోజ్. వారిలో నచ్చే మీకు మంచి క్వాలిటీస్ చెప్పండి. అంటే సారు ఎంతసేపటికి ఏదో తపన పడుతుంటారు, ఈ ప్రజలకు ఏదో చేయాలి, సేవలు చేయాలి. ఆయనకి ఎమ్మెల్యే అవటం అంటే చాలా ఇష్టం. ఏదో అనేక కారణాల వల్ల ఆయన అవ్వలేకపోవటం, మేడం గారికి ఇవ్వటం, మేడం గారికి గెలవటం, మేడం గారికి గెలిచినా ఆయన గెలిచినట్టే కదా. ఇద్దరిలో ఫ్యామిలీ ఉన్నారు, వచ్చినట్టే. ఆయనకి ప్రజలకు సేవ చేయాలి, ఏదో మా సత్తుపల్లి ఏరియాకి ఏదో చేయాలి, డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంది ఆయనకి ఫస్ట్ నుంచి. ఇప్పటి నుంచి కాదు, స్టూడెంట్ లైఫ్ నుంచి ఆయనకి. వాళ్ళ మదరు కొంచెం పొలిటికల్ తిరిగారు కదా, మన సత్తుపల్లి ఎంపీ చేశారు. అందుకని వాళ్ళ అమ్మది ఆయనకు వచ్చింది, జెన్యూన్గా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఎప్పటి నుంచో మీకు సన్నిహితంగా ఉంటారు, అలాగే ఈ సత్తుపల్లి కూడా మీకు అలవాటు అయిపోయిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఉంటున్నారు. అంతే. సో మీ పిల్లలు అనేది విదేశాలకు వెళ్ళడం అనేది ఫ్యూచర్ లో ఒకటి జరిగినా కూడా మీరు ఇక్కడ స్టాండర్డ్ ఉండిపోతారు. ఓకే, అయితే మీరు ఇలాగా మీ పిల్లలు ఇంత పెద్ద ఎత్తున ఎదిగి కొన్ని విజయాలను వాళ్ళు కైవసం చేసుకున్న నేపథ్యంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కోరుకునేది ఇదే కదా సార్, పిల్లలు డెవలప్ అవడమే మనకు కావాల్సింది. మనం ఎంత సంపాదించినా, ఎంత ఏం చేసినా పిల్లలు బాగుంటే